రేపు గురువారం ఏప్రిల్ 17న రిలీజ్ అవుతున్న కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓదెల పార్ట్ 2. ఈ సినిమాలో హీరోయిన్గా వచ్చేసి మన తమన్నా భాటియా. ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే తెలంగాణలో ఈ సినిమాని 3.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే తెలంగాణలో హిట్ అవ్వాలంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. అప్పుడే 3.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది. ఇక రాయలసీమకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 1 కోటి కొన్నారు. అంటే రాయలసీమలో హిట్ అవ్వాలంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొన్నారు. అంటే ఆంధ్రాలో హిట్ అవ్వాలంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఓదెల 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్ల కొన్నారు. అంటే 8.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి ఆ తెలుగు రాష్ట్రాల్లో అంటే 17 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొన్నారు. అంటే కర్ణాటక మరియు ఓవర్సీస్ నుంచి 4 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ఓదెల 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 10.5 కోట్ల కొన్నారు. అంటే 10.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 21 కోట్లు గ్రాస్ రావాలి. అప్పుడే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా సినిమా బాగున్నా బాలేకున్నా సినిమాకైతే మంచి బజ్ ఉంది. ఎస్పెషల్లీ తమన్నా ఉండడం వల్ల. ఓదెల పార్ట్ 1 ఓటీటీలో వచ్చింది, ఆహాలో వచ్చింది. ఇప్పుడు ఓదెల పార్ట్ 2 డైరెక్ట్గా థియేటర్లో వస్తుంది. సో ట్రైలర్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అరుంధతి సినిమా అని అనిపిస్తుంది నాకైతే అరుంధతి అనిపించింది. బట్ చూడాలి మరి తమన్నా మరి పెద్ద టార్గెట్ 21 కోట్లు గ్రాస్ రావడం అనేది. అది లేడీ ఓరియంటెడ్ సినిమా తమన్నా భాటియాకి. సినిమా టాక్ బాగుంటే మరి చెప్పలేము. బట్ 18కి మరి ఇంకో సినిమా ఉంది మన కళ్యాణ్ రామ్దేస్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అది కమర్షియల్ సినిమానే. మరి చూడాలి మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేసి. అది మన తమన్నా భాటియా కొత్త తెలుగు సినిమా, పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా లెవెల్లో హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఓన్గా రిలీజ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఈ సినిమాకి ప్రొడ్యూసరు ప్లస్ డైరెక్టర్ సూపర్విజన్ వచ్చేసి సంపత్ నంది ప్రతి సినిమాలో తమన్నానే తీసుకుంటాడు. రచ్చకా నుంచి రచ్చ, సిటీ మార్ ఇలాంటి సినిమాల్లో. చూడాలి మరి రిజల్ట్ ఏమవుతుంది అనేసి. సినిమా టీం అయితే పాజిటివ్గా ఉంది. నాకైతే ట్రైలర్ చూశాను కానీ నాకు పెద్దగా నచ్చలేదు సినిమా. మరి చెప్పలేం, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. అది మన ఓదెల పార్ట్ 2. బిజినెస్ డీటెయిల్స్ వచ్చేసి 10.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 21 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా పెద్ద టార్గెటే. చూడాలి మరి ఏమవుతుందో. ఓకే, బాయ్.